నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను భారతి. వివరాలకు వెళ్లే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ మొదటి విడత రైతు రుణమాఫీ సాయంత్రం లోపు రైతుల ఖాతాల్లో జమ కానున్న నిధులు. నేడు బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. రుణమాఫీ విధి విధానాలపై చర్చించనున్న సీఎం. నేటి నుంచి తెలంగాణలో డిఎస్సి పరీక్షలు. 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. ఏపీలో కొనసాగుతున్న శ్వేతపత్రాల పర్వం. శాంతి భద్రతలపై ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం. ఇవాళ ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 12 మంది మావోయిస్టులు హతమైనట్టుగా తెలుస్తుంది. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కాల్పులు. వందోలి గ్రామం వద్ద నక్సల్స్ ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కుంబింగ్ మహారాష్ట్రంలోని గడిరోలీలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని వందోలి అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల ఘటనలో 12 మంది నక్సల్స్ మృతి చెందారు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ పాటిల్కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో దళం ఇన్ఛార్జ్ డివిసిఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రంగా పోలీసులు గుర్తించారు. మిగతా 11 మందిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి అనేక ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్యాహ్నం 7 7C60 కమాండోలో దళాలు వదోలి గ్రామం వద్ద నక్సల్ సమావేశం అయ్యారన్న సమాచారంతో కుంబింగ్కు వెళ్లారు. ఇక ఈ సందర్భంగా C60 కమాండోల బలగాలకు మావోయిస్టులకు మధ్య దాదాపు 6 గంటలకు పైగా భీకర కాల్పులు జరిగాయి. ఇవి